సోనపులి మా వాడకట్టుకి లవరుందా ఆటో ఆటో ఏది మరి అయ్యో ఇక్కడ మా నాగైతే ముగ్గెత్తాడు. మంచి హైరా నుంచి వచ్చింది ముగ్గే నీకే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. సార్ ఇదేంటో తెలుసు భోగి శుభాకాంక్షలు అందరికీ. సంక్రాంతి పండుగ వస్తే ఆడవాళ్ళందరూ ముగ్గుల మీద పడతారు. మా వాడకట్టలు మాత్రం మరి ఒక్కొక్క 2-3 గంటలు ఎత్తారు ముగ్గులు. అయినా సరే అయిపోవు. దగ్గర పొద్దున 5:30, 6 గంటలకు స్టార్ట్ చేస్తారు. 9-9:30 అయినా సరే అయిపోదు, అంత పెద్ద చేస్తారు. మరి ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు ముగ్గులు వేయడం. సో చూద్దాం ఎవరెవరు ఎంత పెద్ద చేస్తున్నారు, ఏమేమి ముగ్గు ఇస్తున్నారు. సో ఇప్పుడు వెళ్ళి చూద్దాం పదండి. అలాగే మా వాళ్ళు భోగి మంటలు కూడా స్టార్ట్ చేస్తారు, అక్కడ కూడా వెళ్ళి జాయిన్ అయ్యాం. చలో వెళ్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ భోగి శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై బ్రదర్ పగిడిపల్లి కుమార్ బ్లాగ్స్. థ్యాంక్ యూ. మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు మా వాళ్ళు అయితే. అవునా? పీకా మళ్ళీ నువ్వు ముఖేసినావా? అయ్యో మరే మస్తు కష్టపడుతుంది స్వామి రాజా, అర్ధగంట నుంచి కష్టపడుతుంది. ముగ్గుల పొట్లు ఉంటుంది ఇది రాదా? కుండ అయితే పెట్టింది ఫస్ట్. మరి ఇక కష్టం పావాలకు రాజులకే పెట్టుకుంటుంది. ఒక్కరు ఎత్తానికి ఇంతమంది చూస్తే ఎడేయాల. పల్ల పుల్ల దొరికా నాకు స్కూల్ ఆడాలి కబడ్డీ. సోనపులి మా వాడకట్టుకి మా ఊరి పాలు తక్కువైన పాలు రూపాయితో తాగుతుంది అప్పుడప్పుడు. మధ్యలో తాగుతుందా? ఆరోగ్య పాలు మరి డైరెక్ట్ ఆవుపాలే మరి. మంట మంచిగా ఆగుతాలుగా. అమ్మా ఇది ఏంది స్పెషల్ మరి? పోవాలి ఇప్పుడు స్నానం చేసి మొహం కట్టుకొని తాళ్ళ పోవడానికి. ఏ క్లాస్ ఇప్పుడు? 9th, 8th, 7th, 10th? చెప్పురా మీ కాలేజ్ లవరుందా? ఆటో ఆటో ఇక్కడ వైష్ణవి ముగ్గు ఎత్తుంది. ఎన్ని సుక్కల ముగ్గు వైష్ణవి? ఇది డిజైనేనా? ముగ్గు కాదా ఇది? ఓన్లీ డిజైనేనా? ఇక్కడ మా నాగైతే ముగ్గు ఎత్తాడు. మంచి హైరా నుంచి వచ్చింది ముగ్గే నీకే. ఏం కలర్ నాగేది? కలర్ ఎత్తాను, ఏం కలర్ కూడా తెలియదు నీకు? ఇక శిల్పది బాగా వచ్చింది. అమ్మవారా ఇది? బాగుంది, ముక్కు పుట్టుక బాగున్నది. ఇది ఫినిషింగ్ కాలేదు. ఓకే, ఇంకా వేరే కవర్ చేసుకుని వద్దాం. మస్తు కష్టపడతారు అత్త కోడలు అయితే. ఇక్కడ డిస్కషన్ అవుతుంది ఆ వాళ్ళు ఏమేమి వేయాలని. ఇక్కడ ఇంకా అర్ధగంట టైం పడుతుంది, మళ్ళీ వద్దాము. ఇగో ఇక్కడ ఒక పెద్ద రథం ఎత్తుంది. గిత దూరం పెట్టిన ఇవేంటి ఈ తోకలు? కానీ తోకలు ఏమన్నా ముగ్గు అయితే బాగుంది. ఫస్ట్ గిఫ్ట్ నీకే వచ్చేటట్టున్నది కొంపదీసి. మంచిగా ఎత్తుంది, బాగా ఎత్తుంది. ఇప్పుడే అప్పటి నుంచే బై బర్త్ నుంచే ఏమో లైన్లు గీస్తుంది. హోంవర్క్ అయింది ఇది. ఎట్లుంది ముగ్గు? ఎట్లా అనిపిస్తుంది కానీ నీకు? బాగుంది కదా. ఫస్ట్ గిఫ్ట్ ఏమో వచ్చేటట్టున్నది కదా. అంతేనా? 3,000 ఫస్ట్ గిఫ్ట్? రేపటికి అవే పైసలు. కానీ నువ్వు ఛాయ్ తాగినా అప్పులు వేసుకొని? ఎందుకు? బయటికి పోయి ఊరి బయట తాళ్ళు ఉన్నాయి, మీకోసం ఎదురు చూస్తున్నాయి. అంతే. ఎక్కువ మరి ఎక్కుదాం పారాదు. మరి మనం ఎక్కుదాం పారాదు. అన్నని ఎక్కవాను, నేను ఎక్కేదానైతే ఈ పాటికి ఎప్పుడు తాగేద్దును కూడా. ఇప్పుడు రోడ్డు పని సొరుక్కుంటూ వచ్చు. ఇగో నేను భోగి మంటలు వేసినాను. ఇది భోగి మంటలో నిజంగా వచ్చి తీరదుతుంది ముగ్గు అట. ఇక్కడ మా చిన్నారి ముగ్గు ఎత్తుంది. చిన్నారి శ్రీదేవి. ఇది ఏంటిది? ఎండ వంగిపోతుందా అమ్మా? ఇక శ్రీదేవి వాళ్ళ పాప ముగ్గు. చిన్న ముగ్గు కైట అది. అమ్మో, ఈమె వరకు కైట్ వేసుకుంది. ఇది నీ కైటా?
టెక్నాలజీ ఎట్లా వాడుకుంటారు చూడు. వీడియో కాల్ చేసి ముగ్గు చూపిస్తున్నారు. ఇవి ఏంటి నాకు పచ్చ కలర్ ఇది వరే అమ్మ. శ్రీకాంత్ ముత్తది కట్టుకున్నాడు. కళ్ళు అవుతుందా శ్రీకాంత్? బుర్ర పోతా ఈరోజు ఎంత రేపు పోతావా మరి? ఎందుకు ఎప్పుడు పోయి ఎందుకు శ్రీకాంత్ నువ్వు మా కళ్ళు అసలు? ఆసాంలకు వాడకలా ఆసాంలకు పోయాలా? వాళ్ళ వరకు అవుతుందా? ఇక మాలు చూడు ముగ్గుసి పెట్టి ఫోన్ మాట్లాడుతాను. ఇక ఇది వెన్ననాట, ఇది పొంగిపోతుంది మాకు మస్తు ఈ వాడకట్టుకు అయితే ఈరోజు. ఏది మరి? అయ్యో పాప నాకేదో చూపించకపోతే మొత్తం ఖరాబ్ అయింది. వరి చూపిస్తాను చూపించి కింద పడేసింది. ఎంత తిట్టుకుంటుందేమో నన్ను అయితే. వరి మీద కలర్ పడ్డది. ఆడ వరి వేయిందా? అయ్యో ఓ ఇంకా కాలేదా వరి? ఇక వరి కాలేదట చూద్దాం. ఈ ముగ్గు కాడకి పట్టుకర ఎందుకుందో నాకైతే అర్థం అవుతలేదు మరి. చెప్పు ఎందుకు తెచ్చిన పట్టుకర చెప్పు. కలర్ చేసినప్పుడు మా అమ్మ ఏం చేసింది, అలా ఏం కలపలేదు, సాల్ట్ కలుపుదామని చెప్పేసి వేడి చేయడానికి. ముగ్గును వేడి చేస్తారా? ఉప్పు వేడి చేయడానికి గిన్నె మీద ఉప్పా? మళ్ళీ వచ్చేటప్పుడు గిన్నె కాలుతుందని పట్టుకర తెచ్చేలా? నేను ఫస్ట్ టైం చూస్తున్నా ముగ్గు దగ్గర ఒక గిన్నె పట్టుకరు. హ్యాపీ భోగి. ఇవి గొబ్బ చిన్నమ్మ బాగా చిన్నమ్మ. ఈ గొబ్బెమ్మలు. ఓ కైట్ పోతుంది పండగ. మనం కైట్ కొనవసరం లేదు. ఇక్కడ కైట్ వేసింది మంచిగానే కలర్ఫుల్గా ఉంది. ఈ ముగ్గు కూడా బాగుంది. అవి వెన్న వంగిపోతుంది. ఇక్కడ అన్ని ముగ్గులలో వెన్ననే వంగిపోతుంది. బాయ్. వీణ ఇంకొకళ్ళు ఎత్తుకుంది కానీ వీణ బిడ్డ కాదు, వినయ్ బిడ్డ. మేమైతే మంచిగా ఆడుకుంటున్నాం చిన్నప్పుడు. ఈ వీణ అక్కడ శిల్ప ముగ్గు ఎత్తుంది ఆమె, నేను చిన్నప్పుడు అయితే మస్తు ఆడుకుంటాను. ఇక్కడే ఆడుకుంటాను గిన్నె. అక్కడ స్కూల్ పోయి రాగానే మంచిగా ఆడుకునేది. ఇప్పుడు అన్నీ మర్చిపోయాను. పొద్దుగా లేచింది ముగ్గు అయితే ఎత్తలేదు. వాళ్ళ మరదలతో ముగ్గు వేపిస్తుంది కానీ వీణ మాత్రం ఎత్తలేదు. మంచిగా ఇక్కడ ఎత్తుకొని తిరుగు. ఏది కలర్ నింపుతావా? వస్తున్నా ఆగండి. హాయ్ అబ్బు హాయ్ చెప్తుంది వీణ. హాయ్ చెప్తుంది చెప్తుంది హాయ్. అవునా? ఇక వీళ్ళైతే గంట ఇంకా అయిపోతలేదు ముగ్గు ఎత్తా ఉన్నారు. కానీ ఇలా కలర్ ఏమున్నది? కుంకుమ ఉన్నది పచ్చగా. కుంకుమ కలర్ కాదు. ఇంకెంత ఇంకో అర్ధగంట పడుతుంది ఆ ముగ్గుకు. అయిపోయిందా? పొద్దున ఎగిలి వారంగా స్టార్ట్ చేసింది. గంటన్నర అవుతుంది చూద్దాం. ఇంకా ఇక అసలైన వాళ్ళు వస్తున్నారు. ఇక మా లహరి మేఘన ఎత్తాళ్ళు. అమ్మ పెద్ద ముగ్గు ఎత్తాళ్ళు మా వాళ్ళు అయితే. 2 ఎత్తులు దాన్ని కాదు. గా శిల్పక్క ముగ్గు చూసినా ఎంత మంచి ఎత్తుల్లో బాగా వేసింది. ఆవా ఇంకేలే తాడెత్తుంది ఇప్పుడే. ఆవును అటకపోక తాడెత్తుంది. మమ్మీ ఎక్కడ ఉన్నది? ఓహో ఆల్రెడీ మమ్మీ కైట్లు వేసింది. మనం కొనుక్కొని అవసరం లేదు ఈరోజు కైట్లు. ఇక అమ్మా అక్కడ ఒక యూట్యూబర్ ఉన్నాడు, నా సీనియర్ యూట్యూబరు. ఎంకన్నా ముందుకురా. నా సీనియర్ యూట్యూబరు మా ఇంటి పక్కనే ఉంటాడు, వెంకటేష్, పగిడిపల్లి వెంకటేష్. ఎంకన్నా మనం ఈరోజు కైట్లు కొనవసరం లేదు. 4 కైట్లు ఉన్నాయి ఇక్కడ. లొల్లి పెట్టుకోకుండా తీసుకోవాలి మంచి ఒకటి అంతే. ఏం ముగ్గు సాగుతుంది మరే? అందరి ముగ్గురు ఎప్పుడు అయిపోయి ఇంకా నువ్వు ఎత్తాను. అయిపోయినాయి అన్నీ. ఏది ఇదన్నా కొంచెం కలర్ వేసింది. ఇంకో ముగ్గు చూపిస్తే ఇది మొత్తం ప్లేనే. మాదనే గొబ్బమ్మలు చేస్తుంది. 9 అవుతుంది టైం. ఇంకా గొబ్బమ్మల కాడనే ఉన్నది. అందరు పెట్టిల్లు మా వాళ్ళకట్టుగా అయితే. మొత్తానికి అయితే శిల్పది ముగ్గు అయిపోయింది. చూడండి బాగుంది. చెరుకట్టెలు వెన్న పొంగిపోతుంది. హ్యాపీ పొంగల్. ఓ బాగుంది. అందులో రాసావా? బాగుంది. రోజు పక్కకు సైడ్లకు బాగున్నాయి. చాలా బాగుంది. ఇది పెద్ద ముగ్గు అమ్మవారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇక్కడ పెద్ద పాప కేకలు పెడుతుంది. మా ముద్దుల మనమరాలు మా చిక్కి పాప. ఆయి చెప్పు ఎండగొడుతుందా కళ్ళకు. మంచిగా కేకలు పెడుతుంది. ఇక 6 వీణ వాళ్ళ ముగ్గు అయిపోయింది. ఇప్పుడు శిల్పాల ముగ్గు.
చిన్నప్పటి నుండి ఫస్ట్ క్లాస్ నుంచి స్టోరీ వరకు సేమ్. మా పాప అవి వాళ్ళ పాప. నాకు ట్విన్స్ ఇద్దరు, నాకు ఒక పాప. అప్పుడు విజయవాడ చదువుకోనికి, ఇప్పుడు మాత్రం ఇక్కడ ముగ్గులు ఎత్తులు. మా వదినే వచ్చింది ఇప్పుడు. ఇక మా వదినే వచ్చింది. ఎగిలి వరకునే ముగ్గేసేయాలి. మా ఆడబిడ్డ మబ్బులు లేచి కూర్చున్నారు అంతే. ఈ ఆడబిడ్డ అయితే ఒకరిని ఎత్తుకొని ఇట్లా అన్ని వాడగట్టు అంతా తిరిగి వచ్చింది దోస్తులం కలిసి. మా సాయిది ముగ్గేసింది అయిపోయింది. ఇక చుట్టుపక్కల ముగ్గులు అయిపోయినాయి. ఎవరికి వచ్చినా చూడనీకి వచ్చింది. హ్యాపీ హాయ్ భోగి. ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ భోగి. హ్యాపీ భోగి అందరికి. నరకు లేచినాము అందుకనే మాకు ముగ్గు వేయడం లేట్ అయ్యింది. సాయి బాగున్నా? కళ్ళు వస్తా మరి వస్తా. నేను వేను ఇప్పుడు కొత్త కడుతుండే ఇల్లు అక్కడ అద్దాల మీద కట్టినట్టు కడతారు. ఇప్పుడు నేను పోయినప్పుడు నా ముగ్గు ఎట్లుందో చూసి చెప్పండి ఒకసారి. చూపియండి నా ముగ్గు, చూపియండి. ఇగో బాగుంది. కలర్స్ అయితే బాగున్నాయి. అని మంచిగా ఉంది నిజంగానే. నా ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ అన్న అక్కడ అడుగుతాను. చాలా టైం అవుతుంది కాబట్టి. కళ అవుతుందా అన్న? అవుతుందా? మోకుముత్త దాన్ని అది కప్పిండు. సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, భోగి రోజు మా వాడకట్టులు ముగ్గులు ఎలా వేశారు. మీకు ఏ ముగ్గు అయితే నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. అదే చేత సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్.